తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం. తెలంగాణ యావత్తు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన పద్ధతిలో ఉద్యమంలో పాల్పంచుకుంటున్నారు. ఉద్యమాన్ని పతక స్థాయిలో తీసుకెళ్లడానికి చాలా మంది కృషి చేశారు. ఉద్యోగాలను తృణపాయంగా వదిలేశారు. నళిని కూడా అంతే. తన డిఎస్సి ఉద్యోగాన్నే కాదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న అన్నా చెల్లెలపై లాఠీని ఎలా ప్రయోగించాలి, ఎలా తూటాలను ఎక్కుపెట్టాలి అని తీవ్రంగా మదనపడిన నళినిని ఆ పని తాను చేయలేనంటూ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత ఆమెను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆమె పేరు తెరపైకి వచ్చింది. డిఎస్పీ నళిని, దోమకొండ నళిని. ఈమె చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవిని వదిలేశారు నళిని. 12 ఏళ్ల క్రితం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నళినిని గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో ఆ పేరు బాగా వినిపిస్తోంది. ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవచ్చు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు చేస్తున్నారు. 2012లో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని. అది తెలంగాణ ఉద్యమ కాలం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారిపై లాఠీలు జులపించలేనంటూ ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తా అంటూ డీఎస్పీ స్థాయి పదవిని వదిలేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి కేంద్రానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా చాటారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆమె కనిపించకుండా పోయారు. ఉద్యమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా నళిని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా నళినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా వేసిన ఆమెకు మళ్లీ న్యాయం చేయాలని అడుగుతున్నాయి. అయితే వీటన్నింటికి సమాధానంగా నా మనసులో మాట అంటూ నళిని పేరు మీద ఒక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇది నా మనసులో మాట. నేను డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా నన్నింకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్ల ద్వారా నాకు అర్థమవుతోంది. చాలా సంతోషం. నన్ను గుర్తుపెట్టుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. కొందరు జర్నలిస్టులు వాయిస్ కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నా. పూర్తి సాత్వికంగా మారిపోయా. ఉద్యమ సమయంలో అంటే డిసెంబర్ 4, 2011న నన్ను సస్పెండ్ చేశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణలో యాత్ర, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరినీ కలవలేదు. ఏనాడూ నా కోసం నేనేమీ అడగలేదు. నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతిపత్రం ఏనాడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడన్గా వార్తల్లోకి ఎలా వచ్చా? ఇంతమందికి నా కాంటాక్ట్ నెంబర్ ఎలా తెలిసింది అనేది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు. ఆ అవసరం కూడా నాకు పెద్దగా లేదు. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబిచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రొమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా పోయింది. చాలా కాలం గడిచింది కూడా. కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా నేను కోల్పోయాను. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లయితే పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్వేస్తే నా నియామకం రద్దవుతుంది కూడా. అదే జరిగితే కొరివితో తలగొక్కున్నట్లవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోసయ్య ఇచ్చారు కదా అని వెళ్తే ఏం జరిగిందో 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకింకా గుర్తుంది. అందుకే ఉద్యోగం నేను అడగను. కానీ బతికి ఉన్నంతవరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. త్యాగి నుంచి యోగిని అయ్యి పతాంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదం, యోగాను ప్రచారం చేశా. రోగిని అయి కూడా కోలుకున్నా. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రినై సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞము ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నా. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కదా, అలాగే ఆకలి వేయందే ఎవరూ కూడా అన్నం కావాలని అడగరు అంటూ తన మనోగతంలో పేర్కొంది.